హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం కొబ్బరి కూర శనగపప్పుతో కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాం. కర్రీ అనుకోవచ్చు, వేపుడైనా అనుకోవచ్చు. చాలా అయితే రుచిగా ఉంటుంది. నేను చేసే విధానంలో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే స్టవ్ని అయితే వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకుందాం. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు సామాన్లు ఒకటికొకటిగా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ముందుగా అయితే మనం జీరాని అయితే యాడ్ చేద్దాం. జీరా బాగా వేగిన తర్వాత ఆవాలని అయితే యాడ్ చేద్దాం. ఆవాలు కొంచెం చిట్చిట్లాడుతుంటే మనం కొంచెం మినపప్పునైతే యాడ్ చేద్దాం. మినపప్పు బాగా వేగాలండి. వేగితేనే ఆ పోపులోని మనకి ఆ టేస్టీ అయితే ఈ వేపుడికైతే బాగా కుదురుతుంది. నెక్స్ట్ మనం కరివేపాకుని అయితే యాడ్ చేద్దాం. కరివేపాకు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలను అయితే యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి చీలికలు వేసి వేగించిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఇలా వేయించుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకుంటేనే ఈ వేపుడైతే చాలా టేస్టీగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కొత్తిమీరని అయితే ఇలా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. చూస్తున్నారు కదా, కొత్తిమీర వేస్తే ఆ పోపులోనే ఆ ఫ్లేవర్ ఈ వేపుడికైతే తగిలి చాలా అయితే టేస్టీగా రెసిపీ అయితే బాగా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ మనం చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకుందాం. పసుపుని అయితే యాడ్ చేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఇలా కచ్చాగా దంచి పెట్టుకొని అయితే ఇలా పోపులోనే వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ పచ్చి వాసన అంతా కొంచెం బాగా పోయిన తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పుని అయితే యాడ్ చేసుకుందాం. శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వేయించుకుందాం. చూస్తున్నారు కదా, మనం శనగపప్పుని అయితే బాగా ముందుగా అయితే మనం నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత శనగపప్పు ఉడికించుకొని ఒక పక్కనైతే పెట్టుకొని పోపు అంతా వేగిన తర్వాత ఆ పోపులో ఈ శనగపప్పు వేసి వేయించుకోవాలి. సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకొని ఇంకొంచెం బాగా వేయించుకోవాలి. ఇలా అయితే వేయించుకున్న తర్వాత ఆ పోపు అంతా ఈ శనగపప్పుకి పట్టి ఫ్లేవర్ అయితే బాగా కుదురుతుంది. నెక్స్ట్ మనం ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంపల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపలు యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే మనం కలుపుకుందాం. ఆ శనగపప్పు, ఈ పోపు సామాన్లు, ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ యాడ్ చేసాం. అవన్నీ ఈ బంగాళదుంపలకు పట్టేలా మనం ఒక్కసారి అయితే ఇలా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం కొంచెం కారంని అయితే యాడ్ చేద్దాం. ఎవరికి ఎంత స్పైసీ కావాలో అంతకు తగినట్టుగా మనం కారంని అయితే యాడ్ చేద్దాం. నాకు తగినట్టుగా నేను కారంని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకో 2 స్పూన్స్ అయితే ఎక్స్ట్రాగా ఎవరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేద్దాం. గరం మసాలాని యాడ్ చేసి ఆ గరం మసాలా, ఈ కారం, వీటన్నిటికి పట్టేలా ఇంకొకసారి అయితే ఇలా అడుగు నుంచి కలుపుకుంటే ఆ కారం, ఈ గరం మసాలా అంతా ఆ ముక్కలకైతే బాగా పడుతుంది. శనగపప్పు కూడా బాగా పడుతుంది. నెక్స్ట్ మనం చివరగా అయితే కొబ్బరి తురుమునైతే ఇలా యాడ్ చేసుకుందాం. కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే అడుగు నుంచి బాగా కలుపుకుందాం. ఈ రెసిపీలో మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఏంటంటే ఈ కొబ్బరి తురుమేనండి. చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉంటారని చెప్పి నేను బంగాళదుంపలు అయితే యాడ్ చేశాను. మీరు బంగాళదుంపలు అవాయిడ్ చేసి మీరు ఉత్తి శనగపప్పుని నెక్స్ట్ కొబ్బరి తురుముని కూడా వేసి బాగా వేయించుకోవచ్చు. చాలా అయితే అలా కూడా రుచిగా ఉంటుంది. అలా కూడా ఒక్కసారి ట్రై చేసుకోండి. బంగాళదుంపలు ఏంటంటే పిల్లలు దుంపలు లేవా అని అడుగుతారని చెప్పి మేమైతే యాడ్ చేసాం. కానీ బంగాళదుంపలు పక్కకు పెట్టి మీరు ఓన్లీ శనగపప్పు నెక్స్ట్ ఈ కొబ్బరి తురుమును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. దీనికి వేపుడు అనుకోవచ్చు, కర్రీ అయితే అనుకోవచ్చు. రైస్లోకి, రోటీలో కూడా చాలా అయితే బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.